హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చేసి 31 డిసెంబర్ నైట్ అనమాట. మా ఇంట్లో న్యూ ఇయర్ వేడుకలు ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. వీడియో అయితే తీస్తున్నాం కానీ ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి టైం పడుతుందండి. అందుకోసం అనేసి నా వీడియోలు అనేది లేట్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇవ్వాలండి. అదేంటంటే, ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా, మా అత్తగారు వాళ్ళది కన్నడ లాంగ్వేజ్ అని. లాంగ్వేజ్ అనేది ఈ వీడియోలో అక్కడక్కడ మీకు వినిపిస్తుంది అనమాట. తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పే అవసరం లేదు, కొంచెం తెలియని వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చేసి లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ పెండ కేక్ ఎందుకు అంటున్నారంటే, ఒకసారి నేను ఓరియో బిస్కెట్స్తో కేక్ చేస్తే అది పెండలా ఉందని చెప్పేసి మా ఆయన అన్నాడు అనమాట. అది విన్న పిల్లలు నేను ప్రతిసారి కేక్ చేసినప్పుడల్లా మా ఆయన అన్నమాట గుర్తు చేసుకొని నవ్వుతారనమాట. ఇది ఇంట్లో ప్రిపేర్ చేశాను, చాక్లెట్ కేక్. నాకు కేక్ చేయడం వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఎక్కువ శాతం ప్రిపేర్ చేస్తాను, బయట కొనుక్కోమన్నమాట. ఎప్పుడో ఒకసారి కుదిరిన టైంలో బయటకి తెప్పించుకుంటాము. ఈ ఇంట్లో 31st నైట్ వచ్చేసి దమ్ బిర్యానీ కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, కానీ కేక్ మాత్రం చాలా బాగా కుదిరింది. ఈ కేక్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందండి. ఇంతకుముందు మా చిన్నోడు బర్త్డే కోసం ఇలా డిజైన్ అనుకున్నాను, కానీ అది క్రీమ్ మెల్ట్ అయిపోయి ఇలా వచ్చేసింది అనమాట. నేను ఒక డిజైన్ అనుకుంటే అది ఎండ్ వచ్చేసరికి ఇంకో డిజైన్ అయింది, కానీ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే అందరం కలిసి సింపుల్గా పార్టీ చేసుకున్నాం ఇంట్లోనే, పెద్ద హడావిడి ఏం లేకుండా దమ్ బిర్యానీ చేసుకొని కేక్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా సాయి గారితో కొంచెం సేపు టైంపాస్ చేసామన్నమాట. సాయి 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 గిన్నెలు తీసుకొని పోతున్నా. ఇక్కడ మంచిగా వస్తుంది వీడియో, అక్కడ మంచిగా వస్తలే. సాయి నీకు గొడవ పెట్టిన తెలుసా యూట్యూబ్లో? మేము ఉండేది ఒకటే బిల్డింగ్లో ఉంటామండి, అందరం కలిసే ఉంటాము, కాకపోతే సపరేట్ పోర్షన్లలో ఉంటాము. ఇక్కడ వచ్చేసి మా మాధవి మొత్తం కడిగేస్తుంది అనమాట. నేను వెళ్ళి కిందికి వెళ్ళి ముగ్గేస్తాను. ఇప్పుడు కలర్లు వేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ అయితే పెద్దగా వేస్తాము, బట్ ఈసారి అయితే చిన్నగా వేస్తున్నాము ముగ్గు అయితే. నా ఛానల్లో రోజు ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటాను, కానీ కుదరటం లేదనమాట. ఎందుకంటే వీడియోస్ అయితే తీస్తున్నా కానీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వడానికి చాలా టైం పడుతుందనమాట. దానివల్ల నాకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం చాలా టైం పడుతుందనమాట. యూట్యూబ్లో వీడియోస్ అయితే చాలా పెండింగ్ ఉన్నాయండి, ఎడిటింగ్ లేక వాయిస్ ఇవ్వలేక. త్వరలో అవన్నీ క్లియర్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను వీడియోస్ అన్నీ. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరు నాకు ఒకటే సజెషన్ ఇస్తారండి. అదేంటంటే, నువ్వు వెరైటీ వంటలు చేస్తావు కదా, నువ్వు వంటల వీడియోస్ పెట్టవచ్చు కదా అని అంటారు. కానీ యూట్యూబ్లో చాలామంది వంటల వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. నా వీడియోస్ ఎవరు చూస్తారని చెప్పేసి నేను వంటల వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. వంటల వీడియోస్తో మీ ముందుకు వస్తాను త్వరలో. నైట్ 12 అయిపోయిందండి, ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి. మా ఇంట్లోకి వచ్చేసాము, 12 అయిపోయిందని చెప్పేసి అందరం కలిసి కేక్ కట్ చేద్దామనేసి రెడీ అయ్యామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య, మా అక్క కొడుకు అనమాట, చిన్నోడు అమెరికాలో ఉంటాడు, వీడియో కాల్ చేశారనమాట. మా ఆడపడిచి వాళ్ళు కూడా వీడియో కాల్ చేశారు నైట్ 12 o'clockకి విషెస్ చెప్పడానికి, న్యూ ఇయర్ విషెస్. ఇక్కడ అందరినీ వీడియో కాల్ తీసుకొని కేక్ కట్ చేస్తాం అనమాట. జల్దీ బా కట్ ಮಾಡ್ರಿ. ಕೇಕ್ ತಯಾರು ಮಾಡಿದ್ ನಾ ಯಾರು ತಂದಿಲ್ಲ. అందరు పెండ కేక్ భలే తింటారు మరి. సాయి సాయి ఎందుకు నా సిగ్గుపడతావు వీడియో ముంగట రావడానికి? ఆల్రెడీ ఇంకొక వీడియో పెడతా రేపు. అన్న చెల్లెల ప్రేమానుబంధం పెడతా రేపు. రాత్రి 2 గంటలు కష్టపడి మా పెద్ద గేట్ దగ్గర చిన్న గేట్ దగ్గర ముగ్గేసామండి. ఇది వచ్చేసి మా పెద్ద గేట్ దగ్గర ముగ్గు, ఇది వచ్చేసి చిన్న గేట్ దగ్గర ముగ్గు. ఇంకోటి వచ్చేసి మా ఇంటి ముంగట మార్నింగ్ లేచి నైట్ కుదరక మార్నింగ్ లేచి ఇక్కడ మా ఇంటి ముంగట వేసాను అనమాట. దీనికి మాకు 2 hours పట్టింది.
ఇంతగానో కష్టపడి ముగ్గేస్తాం కదా, తొక్కేటోళ్ళు మటుకు ఒక్క 2 సెకండ్లో తొక్కేస్తారు. ఎంత కష్టపడి వేస్తాం మొత్తం పోతుందనమాట. ఒకసారి బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయలేము కదా, ఎవరిని ఏమనలేము అనేసి సైలెంట్ ఉండడమే. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.